వెళ్దాం. దైవాత్మారము నా తనువున వ్రాలును, దైవాత్మారము నా తనువున వ్రాలును, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. దేవుని తప్పకుండా యేసు వారిని ఎదురుగా పెట్టుకుందాం. ఇదే మనో నిదానం, ఇది మొదటి మెట్టు. దేవుని తప్ప ఏ ఆలోచన ఉండకూడదు. మహోన్నతుడు సర్వోన్నతుడు ఎదురుగా ఉన్నాడు. దేవుని ఎదురుగా పెట్టుకుని చేసేదే ప్రార్థన. ఏ ఆలోచన ఉండొద్దు, ఏ ఆలోచన రానివ్వద్దు. దేవుణ్ణి ఎదురుగా ఉన్నాడని, దేవుడిని చూస్తున్నాడని, దేవుని మాటలు ఆలకిస్తున్నాడని, ఆయన అన్నీ నీకు దొరికేలా చేస్తాడని నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు వరకు ఆయన మాటలు విన్నావు. ఆయన మాటలు విన్న వారికి శాశ్వతమైన ఆహారంతో పోషిస్తాను, శత్రువును అనగదొక్కుతానని సెలవిచ్చారు. ఆయన మాటలు విన్న వారికి, ఆయన ప్రార్థన ఆలకించ వారి మాటలు నేను వింటాను, ఆయన ద్వారా అన్నీ దొరికేలా చేస్తానని ఆయన వాక్యం సెలవిచ్చినది. ప్రార్థన చేసుకో, మౌనంగా ఉండొద్దు. ఆయన వైపు చూడు, ఇదే మనో నిదానము. ఆయన చూస్తే అంతా సరైపోతుంది. ఆయన చూస్తున్నావా? ఆయన వైపు మీ దృష్టి ఉందా? ఒకసారి ఆయన చూడు, నీ ఎదురుగా పెట్టుకో, నీ కళ్ళు ఎదురుగా పెట్టుకో. ఆయనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండు, ఆయనతో మాట్లాడే సిద్ధంగా ఉండు. రెండవ మెట్టులోకి వెళదాం. రెండవ మెట్టే పాప ఒప్పుదల. ఆయన ఎదురుగా ఉన్నారు, నీ దగ్గరే ఉన్నారు. నీ అపరాధాలు ఒప్పుకో. ఏదో ఒక అపరాధం ఉంటుంది మనకి. మన జన్మములోనే ఒక శాపం ఉంది. మన పాపములోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపం అనే లోకములో మనం ఎదుగుతున్నాం. నన్ను కడిగి వేయడానికి ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోవాలి. నా ప్రార్థన కడిగే, నా దోషములు తీసివేతండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. మౌనంగా ఉండొద్దు అసలు. ప్రభు వైపు చూడు, ప్రభు తలంపుతో ఉండు. నా పాపాలు కడిగి, యేసు రక్తంతో కడిగి, హిమమ్మ గంట తెల్లగా కడిగి, నేను పాపిని తండ్రి, నీ మాట ఆలకించలేని వాడిని, నీ మాట లెక్కలేని వాడిని, నన్ను క్షమించవా? మనిషి అని రాజు బతిమాలుకున్నట్టుగా బతిమాలుకో. యోనా పాతాళంలో ఉండి కేకలు వేసిన నా మొర వింటాడు నా యేసయ్య అని. నువ్వు పాతాళంలో ఉన్నావమ్మో, కష్టాల్లో ఉన్నావమ్మో, నీ మాట ఆలకిస్తున్నాడైనా. నా పాపమను నీ కష్టాలు, నీ మాట వినబడి ఈ బాధలు నాకు తండ్రి, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా తండ్రి అని ప్రార్థన చేసుకో. ఎందుకు ఈ కష్టమో యోనా గుర్తించాడు. అయ్యా మత్స్య కడుపులో ఉండి ప్రార్థిస్తున్నాను తండ్రి,
కష్టం నుండి ప్రార్థిస్తాను, నేను మాట వినలేదు. నీవు నే పట్టణం వెళ్ళమంటే తర్షీసుకి వెళ్ళాను. నువ్వు ప్రార్థన రమ్మంటే నీ టీవీ చూస్తున్నాను. నీ పాటలు పాడమంటే టీవీ సీరియల్ చూస్తున్నాను. తండ్రి నన్ను క్షమించువా, నన్ను క్షమించువా. ఈ రాత్రి విశ్రాలి, ఈ ఉదయకాలమున, ఈ మధ్యకాల సమయంలో నన్ను క్షమించువా అని ఒక్కసారి ప్రతి ఒక్కరు అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. నేను క్షమిస్తాడు యేసయ్య. యోనాను క్షమించాడు, మనిషి అని రాజును క్షమించాడు, వారికి మళ్ళీ రాజ్యం ఇచ్చాడు, వాడికి విడుదలిచ్చాడు. నీకు విడుదలిస్తాడు, నీకు విడుదలిస్తాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అయ్యా నన్ను కడిగివే, నా పాపాలను కడిగివే, నా ప్రార్థన కడిగివని ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి, స్వరమెత్తి చెప్పాలి. దావీదు కుమారుడా నన్ను కడిగివే, నన్ను అపరాధం కడిగివే, నా దోషము తీసివే అని ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. అపరాధిని యేసయ్యా చూపి బ్రోవమయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా, నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా, అకాల బల్యము పోటు గ్రక్కున పొడిచితి నేనే, అకాల బల్యము పోటు గ్రక్కున పొడిచితి నేనే, మీకేలే బాధి చితిని, మీకేలే బాధి చితిని, మాకు వచ్చు చూపితివయ్యో, మాకు చూపితివయ్యో, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా. అమ్మా అందరూ ప్రార్థన చేయండి. చాలా ఇంపార్టెంట్ అని పెట్టేది, చాలా ముఖ్యమైన మెట్టు. ఇక్కడ నీ పాపాలు క్షమించబడితేనే నీ కార్యం జరుగుతుంది. నన్ను క్షమించు అందంటే ప్రార్థన చేయి. నన్ను క్షమించు తండ్రి, నీ రక్తంతో నరిగాయి, నీ రక్తంతో నన్ను కడిగి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకో, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకో. పాపిని యేసు ప్రభు, అందరూ చెప్పాలి. పాపిని, నీ పాపిని, నీ రక్తపుగా వారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపుగా వారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, చిందిన రక్తమున రక్తమున నే పొందితి స్వస్థత, స్వస్థతను, చిందిన రక్తము. ప్రతి ఒక్కరు చేసుకోవాలి. నే పొందితి స్వస్థతను, రానోటిని నీదరికి మారించుమో యేసు ప్రభు.
మూడో మెట్టులోకి వెళదాం. మూడో మెట్టు తీర్మానం మెట్టు. నాతో చెప్పండి, దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు లోకమునకు చీకటి కార్యములకు పాపమనబడి భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను. తండ్రి, ఈ దినమున నా తీర్మానం వాక్యమనే వెలుగులో బలముగా నేను నడుస్తాను. అయ్యా, నేను జీవిస్తాను. ఈ దినమున నా తీర్మానం తండ్రి, మా పట్ల కలిగి ఉన్న ఉపదేశములు తలంపులన్నీ నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి విశ్వాసము కలిగి తండ్రి నేను జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానం దేవా నేను నడుస్తాను. దేవా నేను జీవిస్తాను. నీకే వందనములు దేవా, నీకే స్తోత్రములు దేవా. నాలో ఉంచిన వెలుగును జాగ్రత్తగా కలిగి జీవిస్తాను. తండ్రి, ఈ దినమున నా తీర్మానము తండ్రి, నీకే వందనములు దేవా, నీకే నమస్కారములు. నాలుగో మెట్టులోకి వెళదాం. నాలుగో మెట్టు సమర్పణ మెట్టు. మీరందరూ సమర్పణ చేసుకోండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు ఎన్నో కార్యాలు చేశాడు. నీకు దీవిస్తున్నాడు, నీకు జీవం ఇచ్చాడు, నీకు పోషిస్తున్నాడు. ఈరోజు ఏ తీర్మానం చేసుకుంటావు? చేసుకో, నువ్వు తీర్మానం చేసుకో. దేవుడి తీర్మానం ప్రతి శనివారము ఎంత ఎండైనా నీ దగ్గర వస్తానయ్యా, ప్రతి ఆదివారము నీ సన్నిధానం నేను ఉంటాను తండ్రి అని తీర్మానం చేసుకో. తప్పగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు తప్పకుండా నీకు కార్యం చేస్తాడు. సమర్పణ చేసుకో. నాతో చెప్పండి, దైవ చిత్తానికి ఈ సమర్పణ. నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేసుకుంటున్నాను. తండ్రి, నీకే వందనములు. జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించేవాడని దేవా, ఈ రోజున నా సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు దేవా. నీకే వందనములు. బైబిల్ మిషన్ ప్రార్థన సాల దేవా, నీ ఇష్టమే, నీ ఇష్ట ప్రకారమే జరిగించు. మా ఇష్టము కాదు తండ్రి. నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రములు. నా భర్త, నా బిడ్డలు నీ చిత్తానికి నాయనా సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే కార్యము చేయి దేవా. నీకే వందనములు. రంగంపేటలో జరగబోయే 25వ తారీఖున నాయనా గృహ ప్రవేశము ఆరాధన అనేక మందికి తెలిసేటట్లు నాయనా మీరే జరిగించుకుని మహిమగా ఘనముగా జరిగించుకోమని. మా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ ఇష్ట ప్రకారమే జరిగించు తండ్రి. అక్కడ వచ్చిన వారు అందరూ వాక్యాహారము నాయనా భోజనము సిద్ధపరచండి. సమృద్ధమైన శరీరాహారము భోజనము సిద్ధపరిచి
అనేక మందికి ఆశ్చర్యకరంగా ఆ కార్యము జరిగించండి దేవా. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే జరిగించు. ఆదివారము, మొదటి ఆదివారము పల్లకడియం గ్రామంలో బైబిల్ మిషన్ సన్నిధి నైనా జెండాను ఎగరు వేస్తుండగా మీ కృప చూపించండి. దేవదాసయ్య గారిని పితరులను అక్కడ ఉంచి మీరు మహిమ ఘనత పొందుకోమని అయ్యా, మొదటి ఆదివారము మీరే ఘనత చాటుకోమని. మా ఇష్టము కాదు, మీ ఇష్టమైతే ఆ కార్యం ఘనముగా జరిగించుకో తండ్రి. నీ ఇష్టానికి మా ఇష్టము కాదు తండ్రి. ఈ రోజున మా సమర్పణ ప్రతి మంగళవారము తండ్రి స్వస్థత ప్రార్థన, విడుదల ప్రార్థన జరిగించుటకు పల్లకడే గ్రామంలో బైబిల్ మిషన్ ప్రార్థన స్వస్థత ప్రార్థన మందిరము ఏర్పాటు చేశారు తండ్రి. మా ఇష్టము కాదు, నీ ఇష్టమే మా పట్ల జరిగించు. ఇది మా సమర్పణ. ఎంతమందిని నడిపించుకుంటారో అంతమందికి ఆహారము సిద్ధపరచండి తండ్రి. ఏ కొదువు లేకుండా మధురమైన ఆహారము, ఆశీర్వాద సాంబారు, ఆశీర్వాద భోజనము, ఆశీర్వాద విందు జరిగినట్లు గ్రామమంతా గ్రామాలు తెలుసుకున్నట్లు మీరే ఆ భోజనమును, ఆ విందును మధురంగా మార్చి రోగములను స్వస్థపరచుటకు, దురాత్మ శక్తులను విడుదల చేయుటకు ఆహారము అనేక మందికి ఆశీర్వాదంగా మార్చండి దేవా. మా ఇష్టమే కాదు, నీ ఇష్టమే మా పట్ల జరిగించు. ఇది మా సమర్పణ. రంగంపేట మండలము, గండేపల్లి మండలము నీకే సమర్పణ. నీ ఇష్టమే జరిగించు, మా ఇష్టము కాదు దేవా. నీకే వందనములు. 5వ మెట్టులకు వెళ్దాం. 5వ మెట్టు దైవ దర్శనం మెట్టు. మాతో చెప్పండి. ప్రేమాస్వరూపైన దేవా, సర్వాధికారి తండ్రి, నీకే స్తుతులు. మహిమగల పరలోకపు దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తిగల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో కలిగిన వంటి గొప్ప దేవా, నీకే వందనములు దేవా. నీకే స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రభువా దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు దేవా. నీకే వందనములు. అనాది దేవా, అనంత దేవా, శక్తిగల దేవా, నీకే వందనములు. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవా, అనున్న దేవా, నీకే స్తుతి స్తోత్రములు. పరమవాక్యుడా, నీకే వందనములు. శక్తిగల దేవా, సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, నీకే స్తుతులు, స్తోత్రములు. నీకే మహిమ, నీకే ఘనత. శక్తిగల దేవా, నీకే స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రభువా దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు దేవా. అందరూ చెప్తాం. నీవే
స్తోత్ర పాత్రుడవు దేవా నీవే స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే మహిమరూపివి దేవా నీవే స్తోత్ర పాత్రుడవు యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు అందుకొందువని స్తుతి చేయుచున్నాము అందుకొందువని స్తుతి చేయుచున్నాము దేవా నీవే స్తోత్ర పాత్రుడవు ఆరో మెట్టులకు వెళ్దాం. ఆరో మెట్టే అంశ ప్రార్థన. ఈ ప్రార్థన చేసుకో. ఇప్పుడు ఏమి కావాలని దేవుడు ఇస్తాడు. ఈ ప్రార్థన చేసుకో. దేవుడిని అడుగు. దేవుని బతిమాలుకో. దేవుని బతిమాలుకోప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవానికి వందరములు ప్రార్థన చేస్తాడు. నీకే స్తోత్రం అని ప్రార్థన చేస్తాడు. ఎవరు అనాల్సింతో ఉండకూడదు. దేవానికి వందరములు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారు. అసాధ్యం అంటే ఏమి లేదేసే సమస్తం సాధ్యమే అయినది. ప్రభుని అడుగు. ప్రభుని అడుగు, నీకు ఇస్తారు. ప్రభుని అడుగు. దేవుని అడుగు. విశ్వాసంతో అడుగు. ఏం కావాలని దేవుడు ఇస్తారు. ఆరోగ్యం కావాలా? బందీ నుంచి విడుదల పొందాలా? జ్ఞానము కావాలా? శక్తి కావాలా? ఏదైనా ఆయన ద్వారా నీకు అందుతుంది. ప్రార్థన చేయి. ఆయన మాటలు విన్నావు. ఆయన పక్షాన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేయి. మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేసుకోవాలి. దేవుని అడగాలి. బతిమాలుకోవాలి. దేవుని బతిమాలుకో. దేవుని బతిమాలుకోవాలి. ఏదైతే ఇచ్చే దేవుడు. ఒక్కసారి ప్రార్థన చేసుకో. ప్రభువా నన్ను క్షమించు అయినా ప్రార్థన చేసుకున్నాను. ఇప్పటివరకు దేవుని చూసావు. నీ పాపాలు ఒప్పుకున్నావు. తీర్మానం చేసుకున్నావు. చాలా మంచిది. సమర్పణ చేసుకున్నావు. ఇంకా మంచిది. దైవ లక్ష్య స్థితి చెప్పావు. ఇప్పుడు ప్రార్థన అవసరం మనం మాట్లాడుతావు. నువ్వు అడుగుతున్నావు. దేవుడికి కావాల్సింది ఇదే. దేవుడు నేర్పిన ప్రార్థన ఇది. ఇప్పుడు అడుగు. ఏమీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ కార్యం కోసం నువ్వు అడుగు. రేపు జరిగే కార్యం కోసం నేను అడుగుతున్నాను. ప్రభువా రేపు జరిగే ఆదివారం, మొదటి ఆదివారం 11వ బైబిల్ మిషన్ జెండాను ఎగరవేస్తుండగా దైవజనుడు కలిసిన కన్నీళ్లు ఆయన పల్లకడి గ్రామంలో ఘనముగా జరిగించు. జరిగిందండి. ప్రతి మంగళవారం స్వస్థత ప్రాంతంలో దైవజనుడు స్థానాలను పెట్టండి. స్వస్థత కార్యం చేయండి. దేవుని గణపరచండి అని సంఘాలు చెప్పిన ప్రాణ ప్రకారముగా దైవజనుడు ఏర్పాటు చేసిన ఈ స్వస్థత స్థానాలు పలకడిలో ఏర్పాటు చేసింది. ప్రభువా స్వస్థత ప్రార్థన శాల నువ్వు ఘనముగా జరిగించుకో. అనేక గొప్ప కార్యము జరిగించండి తండ్రి. నీకే వందనములు. అయినా తైలం పోసి ప్రార్థించుండగా
అనేక మందికి విడుదల, అనేక మంది స్వస్థత కలిగించండి తండ్రి. నైనా ఈ చేతికి నైనా స్వస్థత వరం ఇవ్వండి, బలపరిచే వరం ఇవ్వండి, వాక్యము మాకు బోధించే వరం ఇచ్చావు తండ్రి. నీకే వందనములు. నీకు గొప్ప కార్యం జరగాలి, అద్భుత కార్యం మా పక్షము నుండి చేస్తానని మీరు వాగ్దానం చేశారు తండ్రి. నెరవేర్చుకోండి, నెరవేర్చండి. ఆయన బైబిల్ మిషన్ ప్రార్థన స్థానం విశ్రమింపజేయండి. అనేక మంది శుక్రవారం వచ్చి ఇక్కడ నాయన నీ కొరకు తహదారాడతారని, నీ స్థలము కొరకు గుంపులు గుంపులుగా వచ్చేస్తారని మీరు వాగ్దానం చేశారు. ఈ ప్రదేశం అంతా నింపివేయండి, ఈ ప్రాంగణం అంతా మిషన్కైనా మీరు దయచేయండి. నైనా ఈ స్థలాలన్నీ దేవునికి సమర్పించండి. దేవానికి వందనములు. ఇవన్నీ నైనా నీ మందిరానికి, సాలకి, సభలకు జరిగేట్లు సాయం చేయండి. ఆయన ఆకాశ వాకులు విప్పండి, ధననిధి కురిపించండి. మేమెవరి చేతులు చాపు ప్రభువా, నీవేపే మీ చేతులు చాపుతూ ఉండగా మా పట్ల ఘనకార్యం చేస్తున్నావు తండ్రి. ఘనమైన కార్యం చేసి ధనను కురిపిస్తున్నావు. నీకే వందనములు. ఈ స్థలాలను కురిపెట్టారు తండ్రి. ఇక్కడ సిలువను ఏర్పాటు చేయాలి, నీ చిత్తం జరిగించండి. పల్లకిడిను మందిరములో శ్యామ్ సుందరు వాడబడినట్లు సాయం చేయండి. గణపదా కుమారుడు వాడవండి. ఆత్మ వరమును దయచేయండి, ప్రవచన వరము దయచేయండి. దురాత్మను, దుష్ట శక్తులను విడుదల చేసే వరము కుమారుడు దయచేసి అనేక మంది విడుదల, అనేక మందికి నైనా స్వస్థత, అనేక మందికి నైనా కార్యము జరిగినట్లు సాయం చేయండి. మీరు చేస్తున్న పని నీ మహిమార్థమే, నీ ఘనత వచ్చినట్లయితే దాన్ని సహాయం చేసుకున్నాడు. చేసుకోవాలి, ఎవరి కాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. అడగాలి, దేవుని అడగాలి. ఏమడిగినా ఇస్తారు. నీకే వందనము తండ్రి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాలమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాలమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణానిధి శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పొలుమారువై దొరికినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమా దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో
దేవా నా జీవితం అందరూ గుర్తు చేసుకో. ఆపాదమస్తకం నీకంకితం. మళ్ళీ ఒకసారి అందరూ చెప్పాలి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. యేసు నామములో అనండి. యేసు నామములో అడుగుచు వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎడమ చేతి కుడి చేయి పెట్టుకోండి. నాతో చెప్పండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఒక్క నిమిషం కనబడదాం. మహోన్నతుడా దయగల తండ్రి, జరిగిన కార్యం బట్టి నీకు వందనం. ఆయన మండు టెండలో తండ్రి నీ ప్రార్థన స్థానానికి రావాలని, ప్రార్థన పరిస్థితులు మారుస్తాయని కొంతమంది నాయన నీ కృపతో నీ కార్యం బట్టి నేను వచ్చి ఉన్నారు. వారి కార్యం చేస్తున్న తండ్రి నీకే వందనం. అనేక మంది రాలేకపోయారు ప్రభా. ఎండను జడిసి నాయన కాలాన్ని జడిసి రాలేకపోయి ఉన్నారు ప్రభా. వారి దయతో క్షమించండి, మీరే సహాయం చేయండి. యేసు వారి నామాడు వేడుకుంటున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా దయగల తండ్రి, జరిగిన కార్యము నాయన ఎడిమిట్లు ధ్యానము ఆయన జరిగించుకున్నావు తండ్రి, నీకే వందనములు. వాక్య ధ్యానం జరిగించుకున్నావు. నీ మాట వింటే ఏమి లాభమో, మాట వినకపోతే ఏంటి నష్టమో మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి, నీకే వందనములు. అలాగే నాయన సన్నిధి మీరున్నారు, సన్నిధి క్రమం జరిగించుకున్నారు, అన్నీ మీరు జరిగించుకున్నారు. ఆయన అంశ ప్రార్థన జరిగించుకున్నారు. విడుదలైన వారు వారి ఆశను బట్టి జరిగించుకున్నారు. వారు ప్రార్థన విన్నారు, ప్రార్థన చేశారు, వారు మాట్లాడారు. ఆయన నీకు మొర్ర పెట్టుకున్నారు. అయ్యా పాతాంలో ఉండి కేకలు వేసిన నా మనవి నువ్వు ఆలకిస్తామని యోనాగారు సాక్ష్యం చెప్పినట్లుగా తండ్రి, బాధల్లో ఉన్నవారు వ్యాధుల్లో ఉన్నవారు కేకలు వేసి ప్రార్థించారయ్యా. వారి మనవేనన్నావు, వారి కార్యాలు చేస్తున్నావు, నీకే వందనములు. రేపు జరగబోయే కార్యాలు, జరగబోతున్న కార్యములు సమస్తం నిశ్చిత సమర్పణ మీరే సాయం ఇచ్చేయండి. రేపు 25వ తారీఖు జరిగే గృహప్రవేశ ఆరాధన మీరు ఉండండి. మీరు ఆ గృహంలో ప్రవేశించి ఆ గృహము నిండి పొందినట్టు సాయం చేయండి. ఆ వీధిలో, ఆ యొక్క కాలనీలో అత్యధికంగా ఆ గృహాన్ని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి నీకు వందనములు. సమయానికి ప్రారంభించి సమయానికి ముగించే భాగ్యము కలుగజేయండి. అనేక మంది అక్కడి నుంచి మీ మందిరంకి వచ్చే భాగ్యం కలుగజేయండి. నీకే వందనములు. ఆయన మొదటి ఆదివారం జరిగే కార్యము, మొదటి మంగళవారం జరిగే కార్యం పలకడంలో ఘనముగా జరిగించుకోండి. తిరిగి వెలుచుండగా బిడ్డలో క్షేమంగా గృహాలు చేర్చండి. ఆశీర్వాద విందు చేస్తుండగా ఆశీర్వాదంగా బిడ్డలు మార్చుకుని మీరే మహిమా ఘనత పొందుకోమని మా మధ్యకి పునరుద్ధరణుడు లేచి తిరిగి వచ్చి మమ్మల్ని శక్తితో నింపివేస్తున్నారు. యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకం ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము.
మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించు. మా శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తములకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత కాల నాశనము, అపజయము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా మన మధ్యలో ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ నివ సహాసము, మీకు మీరు చేసుకున్న ప్రార్థనకును జరగబోయే ప్రతి కార్యముకును సదాకాలము తోడుగా ఉండి బలపరిచి మేఘమిక్కించునుగాక. ఆమేన్. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు, వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీకును నీ సభలకును నిత్యమును జయము జయము, నీకును నీ సభలకును నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మరణాత, మరణాత, మరణాత. ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చుచున్నారు. మరణాత, మరణాత, ప్రభు వచ్చుచున్నారు, మరణాత, ప్రభు వచ్చుచున్నారు. మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ మరణాత ఆశీర్వాద భోజనం చేయండి. అందరి కొరకు ప్రార్థన చేయండి అమ్మా.